Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇద్దరు చాలా వీడియోలో చూసాము ఆదివాసుల జీవన విధానాలు ఎలాగుంటాయి ఏంటో అని చెప్పి. ఇప్పుడు నేనేంటి ఎగమలపాడు దగ్గర ఉన్నాను. ఎగమలపాడు స్పెషల్ ఏంటంటే ఈ ఊరికి వీళ్ళ వేరే ఒకరి మీద ఆధారపడకుండా వీళ్ళే ఓన్గా, ఇది చాలా దూరంగా ఉన్నారు కొండల్లో ఉన్న ఊరికి వీళ్ళే ట్రాన్స్పోర్ట్ కింద కొండలు తవ్వుకొని ఒక రోడ్డు ట్రాన్స్పోర్ట్ వేసుకున్నారు వీళ్ళే. సో ఇంత దూరంలో వీళ్ళ జీవన విధానాలు అవి సీతా బ్లాగ్స్ అని చెప్పి వీళ్ళ వీడియోలన్నీ చేస్తూ ఇక్కడున్న వీడియోలన్నీ వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి ఇవన్నీ చేసి చూపిస్తున్నారు. ఒకసారి వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి వీళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయి, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి వీళ్ళు ఈ దారి వేసుకోవడానికి ఎలా కష్టపడ్డారు, వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమేమి అందుతున్నాయి, ఇంకా ఏమేమి కావాలి వీళ్ళకి, అవన్నీ ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం రెండు ఒకసారి. హాయ్ అండి. ఒక ఆడపడుచుకి మా తరఫున ఐడ్రీమ్ ఛానల్ తరఫు నుంచి ఒక చిన్న చిరకానికి మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఏంటంటే మీ వీడియోల్లో చూస్తూ ఓకే మామూలుగా ఉంటుందిలే, ట్రైబల్స్ అన్ని చోట్ల ఇలా ఉంటుంది కదా అనుకునే వాళ్ళం. సో ఇప్పుడు దగ్గరికి వచ్చి చూస్తుంటే ఏంటంటే ఓకే మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ, బ్యూటీ అది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే ఆనంద్ గారు, పంటలు అవి ఎట్లా ఉంటాయి, ఎలా పండిస్తారు పంటలు అవి? పంటలు అయితే సోలు, ఇంకా మిరియాలు, కాఫీ అవన్నీ పండిస్తాం సార్. ఓకే, మాకు ఏం చూపిస్తారు మీ జీవన విధానంలో, ఏం పంటలు చూపిస్తారు మాకు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రస్తుతం ఉండేది మిరియాలు సార్. ఓకే, కాఫీ కూడా అయిపోయింది సార్. ఓకే, పదండి వెళ్దాం. అయితే మిరియాలు చూపిస్తారా మాకు? చూపిస్తాం సార్. ఇది కాఫీకి కానీ మిరియాలకు కానీ పండాలి అంటే కొంత నీడ అనేది అవసరము. ఓకే, దానివల్ల ఇది నాటుకోవాలండి మొదట. దాని కిందన ఈ కాఫీ మిరియాలు అవి నాటుకోవాలి సార్. అలాగే ఇది మిరియాలు అనేది కింద ఉంటే పండదండి, పైన ఈ చెట్టు ఉంటే దాన్ని చుట్టుకొని పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాపు అనేది కాదులాగా వస్తుందా మిరియాలు? ఓకే ఓకే, అవునండి. ఏంటి ఇవి తమలపాకులు కాదా? కాదండి, అవి కాఫీ మొక్కలు. కాఫీ కాఫీ మొక్కలు, అది మిరియాల మొక్కలు అండి. తమలపాకు లాగే ఉంటది కానీ ఇవి కాఫీ మొక్కలు. ఇవి కాఫీ మొక్కలు, ఇవి కాఫీ మొక్కలు, ఇవి కాఫీ మొక్కలు, ఇవి కాఫీ మొక్కలు ఇవి. ఓకే, ఓకే. ఇప్పుడు మిరియాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి, మిరియాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి, ఎట్లా ఉంటాయి ఏంటని. ఒక చెట్టు తీయాలంటే చాలా టైం టేకింగ్ అండి, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ అటువైపు వెళ్ళి మళ్ళీ కట్టుకోవాలంటే ఇది చాలా ప్రాసెస్. కట్టుకోవడానికి టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఎన్ని చెట్లు వేస్తుంటారు అట్లా మీరు? అంటే వారికి ఉన్న లేండుని బట్టి వాళ్ళు నాటుకుంటారు సార్. అవి ఇన్ని అని చెప్పలేము. ఓకే, ఒక పాదుకి ఎన్ని వస్తాయి అంటారు? ఒక్కొక్క దగ్గర బాగా పండితే ఒక అరబస్తా కూడా వస్తుంది సార్. అలాగే ఒక బస్తా కూడా వస్తుంది, ఎక్కువ పెరిగి ఉంటే ఒక అరబస్తా కూడా పండుతుంది సార్. ఇలా ప్రతి సంవత్సరం కష్టపడతారండి, చాలా కష్టం. ముందు ఈ చెట్టుకి నిచ్చెనలు కట్టుకోవాలండి. యాక్చువల్ అయితే వెదురు, ఇప్పుడు ఇవి తీసుకున్న ఒకటి రెండు ఉన్నాయి, ఇలాంటి వెదురు బొంగులు గాడలు ఉంటాయి కదండి, వాటితోనే ఇలా కట్టుకొని తీయాలి. అది సింగిల్. ఆ చెట్టుకి ఇప్పుడు ఏదైతే ఇది పాకి ఉందో ఈ చెట్టుకి సపోర్ట్ గా తార్లు ఉన్నాయి కదండి, అది
ఆ తాడులు జాగ్రత్తగా కట్టుకోవాలి, ఎక్కుతూ కట్టుకోవాలండి. అది కట్టిన తర్వాతనే పైకి ఎక్కాలి, లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. ఓకే, నేను ఎక్కుతాను ఇప్పుడు, నాకు నేర్పండి ఒకసారి, నేను చూస్తాను. అలాగే సార్. ఒకటే కాదు సార్, జాయింట్ ఇవ్వాలి, రెండు ఉంటాయి. 2 జాయింట్లు ఉంటాయి సార్. అది నిచ్చెనకి బోల్ట్లు వేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు నేను మిరియాలు కొయ్యబోతున్నాను, రండి చూద్దాం ఒకసారి. చాలా రిస్కీతో కూడుకున్నది ఇది. ఇప్పుడు చెట్లకి పాములు అవి ఉంటాయి అంటారు కదా, ఉంటాయి సార్. పాములు ఏమి కనిపించుకోండి. చెట్లు అంటే కింద ఉంటాయి సార్, ఎక్కువ పైకి అయితే వెళ్ళలేవు. ఓకే, చెట్లు ఇప్పుడు కాఫీ చెట్లు ఉన్నాయి కదా, అంత ఆ హైట్ వరకే ఉంటాయి, పైకి అయితే మరి ఎక్కలేవు. ఎక్కడ పాములు కనిపించాయి చెట్లను? ఆల్రెడీ ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయండి. ఓకే, నాన్నగారు ఖర్చు చేసి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొని. నాకు దొరికిన మిరియాలు ఇలా సంచుల్లా కట్టుకోవాలండి పైకి వచ్చినప్పుడు, లేదంటే మీరు కట్టుకున్నట్టుగా. ఓకే, అది ఇవి చూసి వీడియోలు అవి చూసి ఏదో ఏం లేదు మామూలుగా ఏదో చేస్తా, చాలా కష్టపడాలండి, కొంచెం ప్రాణాలతో చెలగాటం లాంటిది ఇది. మమ్మీ మిరియాలు కోసాను నేను. నేనైతే మిరియాలు కోసాను ఫైనల్గా. కోసాను అనకంటే కూడా కోయించారు నాతోటి. యా ఆనంద్ గారు సార్ చెప్పండి, చూడడానికి ఏమో చాలా ఈజీగా ఉంది, చాలా కష్టం ఇది. కష్టమేనండి, కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఓకే, ఇలాంటి టైంలోనే మీరు ఆవిడ ఎట్లా ప్రపోజ్ చేశారు చెప్పొచ్చు కదా ఒకసారి. అంటే తను బాగా కష్టపడే తత్వం అండి, హెల్పింగ్ నేచర్ ఉంది, దానివల్ల కొంచెం జీవితంలో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకొని నేను ప్రపోజ్ చేశాను. ఓకే, అంటే అదే ఎలా ప్రపోజ్ చేస్తారంటే ఏమని చెప్పారు? అంటే మా భాషలో ఏమంటారంటే నాంగే వాదికి అంటారు సార్. నాంగే వాదికి? నాంగే వాదికి అంటే అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా అని. ఓకే, నాంగే వాదికి అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓకే ఓకే, వచ్చేసింది నాకు లాంగ్వేజ్ వచ్చేసింది. ఓకే, ఆవిడేమన్నారు అప్పుడు మీరు చెప్పగానే? నో అన్నారు సార్ మొదట్లో. ఓకే, తర్వాత ఓకే అయింది మళ్ళీ కొన్ని రోజులు పోయాక. ఓకే, ఏమనుకున్నారు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు? ఆనంద్ ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఏమనుకున్నారు మీరు? చెప్పు. వద్దనుకున్నాను సార్, తర్వాత వచ్చి బాగానే చూసుకుంటారేమో అనేసి నేను కూడా ఇష్టపడ్డాను. ఓకే, అభి ఏం చదువుతుందో కూడా? అది చెప్పమ్మా. యూకేజీ అండి ఇప్పుడు. యూకేజీ. అభి ఓ చూస్తుంది బాగా. ఓకే, ఇప్పుడు నేను దారిలో వచ్చినప్పుడు చూశాను మొత్తం రోడ్డు అది, అంటే కొండను పగలగొట్టి చేశారు మొత్తం. అంటే వేరే ఎవరి మీద ఆధారపడకుండా మీ ఊరు జనం అంతా కలిపి రోడ్డు వేసుకున్నారని చెప్పి చాలా మంది చెప్పారు అనమాట. అవునండి. ఓకే, ఎలా ఐడియా ఎలా వచ్చింది మీకు వేసుకోవాలని ఐడియా? రోడ్డు అంటే ఏదైనా ఇప్పుడు విలేజ్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్స్ ఏవి కూడా కొంచెం అంటే వచ్చేవాళ్ళు చూడడానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మరి ఇంకా మనమే ముందు కదులుదామని గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఒకసారి సమావేశమై మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామండి గ్రామస్తులంతా కలిసి. మనకు ఒక చిన్న రూట్ వేసుకోవాలి, ఇంకా ఎన్నేళ్ళు ఇలాగ ఉంటామని చెప్పి మేమే ఇంకా అందరూ ఊరు మొత్తం అయ్యి మొత్తం 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు వరకు, మొత్తం ఘాటీనే. మీరు చూసారు కదా, అది మొత్తం కూడా అలా ఇంటి నుంచి ఒక ముగ్గురేసి లేదా ఇద్దరేసి ఎంతమంది ఉంటే అంతమంది కదిలి మొత్తం తవ్వుకున్నాము. కాకపోతే మొత్తం రాయలే కదండి, దారి మొత్తం చూసే ఉంటారు మీరు, మొత్తం రాయలే ఉన్నాయి. అవన్నీ కూడా మరి బ్లాస్టింగ్ చేయకపోతే ఏ వెహికల్ కూడా రాదు. అక్కడ ఉన్న ఇది రాయలు పెద్ద పెద్ద ఉన్నాయండి, పెద్ద పెద్ద బండ రాయలు. అవన్నీ కూడా తర్వాత పంచాయతీ అధికారులు ఉంటారు కదండి, వాళ్ళతో కలిసి ఇలా చేసుకున్నాం కదా అని చెప్తే వాళ్ళు కూడా సహకరించారండి.
పర్మిషన్ కూడా మరి స్టేషన్ నుంచి ఎక్కడ తీసుకోవాలి కదా, అక్కడ తీసుకున్న తర్వాత బ్లాస్టింగ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఆ రాయిలు ఇది చేయగానే కొంచెం వెహికల్స్ రాగలుగుతున్నాయండి, ఆటోలు లాంటివి. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఏం రాలేదండి? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే మేమంతా అంటే అర్జీలు పెట్టుకున్నామండి, అయితే చేస్తాము అనేసి అంటున్నారు. ఫ్యూచర్లో చేయొచ్చు. ఇప్పుడు బ్లాస్టింగ్కి హెల్ప్ చేసింది కూడా గవర్నమెంటే. ఓకే, ఇప్పుడు సీసీ రోడ్ ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం సార్. ఓకే, కొండ కాబట్టి సీసీ రోడ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఓకే, అంటే వాటర్ కూడా ఏదో వచ్చినట్టు ఉంది కదా? వాటర్ కూడా ఇచ్చారండి గవర్నమెంటే. మరి పంచాయతీ అధికారులు ఉంటారు కదండి, లోకల్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసిన తర్వాత ఓకే ఇక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పి, మీకు ఊట ఎక్కడ పడుతుందని చెప్పి వాళ్ళు మొత్తం చూసిన తర్వాత వాళ్ళు కట్టించారండి. ప్రజెంట్ అయితే ఊరికి మొత్తం వాటర్ సమస్య అనేది లేదు. కరెంట్ ఇచ్చారండి, 2004లోనే వచ్చింది కరెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ ఊరికి? రోడ్డే అండి, సీసీ రోడ్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రోడ్డు అన్నది వేస్తే అయిపోతుంది. రోడ్డు కూడా మొదలైంది కదా, మీరు మొదలు పెట్టారు కదా రోడ్డు? రోడ్డు మొదలు పెట్టారండి, అయితే రోడ్ అనేది ఇంతవరకే అని చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా సీసీ ర్యాంపులు ఇవన్నీ కూడా పెట్టిస్తామన్నారు. ఓకే, ఇంకా అది ప్రాసెస్లో ఉంది అనుకుంటా. ఓకే, ఊర్లో స్కూలు అది స్కూల్ ఉంది సార్, దానికి కూడా ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు పిల్లలు. ఆ స్కూల్ కూడా కొంచెం బాగా ఇదైపోయింది, అది చేయాలంటే మెయిన్ రోడ్డు లేదండి, దానివల్ల శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసేసింది, బట్ ఇక్కడ సరైన రోడ్ మార్గం లేక మెటీరియల్స్ తీసుకురావడానికి ఇబ్బంది కదా, దానివల్ల రాలేదండి. ఓకే, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది. ఓకే, ఉన్నాయండి, రోడ్డు ఒకటే లేదు, రోడ్ ఒకటే సమస్య అండి. ఓకే, ఓకే, మిరియాలు అయిపోయింది. సో ఇదేంటి కాఫీ చెట్టు అనుకుంటా? కాఫీ అండి, కాఫీ మొక్కలు. ఓకే, కాఫీ మొక్కలు ఎట్లా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయి? ఇవి మనకు ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో పూర్తి కంప్లీట్ అయిపోతాయండి. ఓకే, గింజలు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. ఇవి పచ్చివి, పండినవి ఇలా ఉంటాయి సార్. ఇదిగో పండినవి, ఇవి పండినప్పుడే తీయాలి సార్ మనం. ఓకే, ఓకే, ఇందులో ఉంటుంది ఇది, అందులో ఉంటుంది గింజలు. ఓకే, ఇది చూద్దాం, తీయండి, మీరు ఒకటి తీయండి. ఇదిగోండి, ఇలా తీసేస్తే ఈ పైన తొక్క తీసేయాలండి. ఓకే, తీసేస్తే ఇలా గింజలు వస్తాయి, 2 గింజలు వస్తున్నాయి. వీటిని ఆరవేసి వీటిని ఒక మిషన్ ఉంటుందండి, మిషన్లో ఆడిపించాలి, చేయితో తిప్పితే వస్తుందండి. అది కూడా చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్. తర్వాత దీన్ని బాగా కడిగిన తర్వాత ఎండలో ఆరవేసి బాగా ఆరిన తర్వాత దీన్ని గోనె సంచుల్లో స్టోరేజ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవాలి. ఎట్లా కేజీ ఎట్లా ఉంటాయి ఇవైతే ఈ ఇయర్ వచ్చేసి మనకు 160 రూపాయలతో తీసుకున్నారు సార్. కాఫీ కేజీ 160, 170 రూపాయలు అంతే. ఓకే, బాగా డ్రై చేసింది అనుకోండి 200 అబౌవ్ ఉంటుంది. ఓకే, కొంచెం తడిగా ఉన్నది అయితే 160. అవునండి, కొంచెం తడిగా పూర్తి డ్రై అవ్వండి 160 రూపీస్, 170 రూపీస్ అలాగా. ఓకే, అంటే వీక్లీ మారిపోతూ ఉంటుందండి. ఇక్కడ సంతల్లోనే తీసుకుంటారు కదా, ఇక్కడ రేట్లు మారిపోతూ ఉంటాయి. ఓకే, సీత గారు, మీరు రెగ్యులర్గా ఏంటి అందరూ ఏంటి జీవన ప్రమాణాలు ఎవరెవరు ఎట్లా ఏమేమి చేస్తున్నారు అవన్నీ వీడియోలు చేసి పెడుతున్నారు కదా, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఎవరైనా చూస్తే, అంటే ఎవరైనా పేరెంట్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఎక్కువగా. అలాంటి వాళ్ళని చూసి అంటే బాధపడుతూ ఉంటుంది అనమాట, అయ్యో అనేసి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే, మనకు మనీ ఉంటే హెల్ప్ చేస్తే బాగుండని అంటుంటది. వీడియోలో చకచకా మాట్లాడుతుంటారు, ఇక్కడ చాలా సైలెంట్గా ఉన్నారు. అది ఫస్ట్ టైం కదండి కెమెరా అదే ఫియర్ ఉన్నట్టు. వీడియో మీరే చెప్పారు ఫస్ట్ చేయమని, లేకపోతే ఎట్లా ఐడియా? అంటే మొదట్లో చెప్పాను చేస్తామంటే చేస్తాను అన్నారు. ఆ తర్వాత ట్రై చేస్తే ఓకే, ఇన్స్టాలో బాగా వచ్చింది సార్. ఒక 70K అబౌవ్ ఉన్నారు అనమాట ప్రెజెంట్ ఫాలోవర్స్. ఓకే, అంటే ఎవరు ఎడిటింగ్ అది ఎవరు కెమెరా అది ఎవరు చూస్తున్నారు మొత్తం?
కెమెరా నేను తీస్తాను సార్, తీస్తాను. తనేమో ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కూడా చేసుకుంటుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్న చిన్న అప్లై చేయటం అవన్నీ ఎఫెక్ట్లు అన్నీ తనే చూసుకుంటారు. ఎడిటింగ్ వర్క్ మొత్తం ఓకే మొబైల్లోనే చేసుకుంటారు. ఓకే. మీకు ఇన్స్టాల్ అది ఎవరైనా రెస్పాండ్ అవుతుంటారు కదా, నేను ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్తుంటారు కదా, మీన్ కొంతమంది గురించి హెల్ప్ అది చేస్తుంటారు కదా, అట్లా ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వచ్చిందో హెల్ప్ చేస్తాను. సార్ ఓకే. వచ్చారు. ఒక సిస్టర్ అయితే విజయవాడ నుంచి శారీస్, డ్రెస్సులు, సాల్వాలు పంపించారు. అవి మా విలేజ్లో అమ్మనాన్న లేని వాళ్ళ పిల్లలకి భర్తలు లేని వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి అందించాను సార్. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th వరకే మీరు 10th చదువుకున్నారు. మీరు బీఎస్సీ హార్టికల్చర్ అయింది. ఓకే. ఇద్దరు కలిసి చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఓకే. ఇంకా ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దామని? ఫ్యూచర్లో ఒకటి ఉందండి, మా విలేజర్స్ మెయిన్ కొంతమంది రకరకాల ప్రాబ్లమ్స్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు అనాథలుగా అలా ఉన్నారనమాట. ఇప్పుడు కూలీ కోసం అని వెళ్ళి మిస్ అయిపోయారండి 10 years బ్యాక్. వాళ్ళు పాపం ఒక ఆడపిల్ల అయ్యండి, 2 ఆడపిల్లలు ఉన్నారు ఆ సిస్టర్కి. తనే పోషిస్తుంది అనమాట. కూలీనాలు చేసుకుంటూ వెళ్ళి ఇసుక పనులు కానీ లేదంటే కూలికి వెళ్ళి పోషిస్తుంది. అలాంటి వాళ్ళకి సపోర్టివ్గా ఉందామని అనుకుంటున్నామండి. ఓకే, సూపర్. తర్వాత అలాగే ఏదేదో ప్రాబ్లమ్స్ తోటి చనిపోయిన ఉన్నారండి. కొంతమంది అమ్మ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్న చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. డిగ్రీ చదువుతున్నారు ఆ పిల్లలు. ఓకే. పరిస్థితుల్లో ఉన్నారు సార్. ఓకే. అలాంటి వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ చేద్దాము అనే ఒక ఆలోచన అయితే ఉంది. కానీ మా పరిస్థితి కొంచెం బాగాలేదు. మీ సంకల్పం గట్టిది. కాకపోతే చాలామంది తన ఇన్స్టా చూసి హెల్ప్ చేస్తున్నారండి. కొంతమంది మనీ కూడా వేస్తున్నారు, కొంతమంది పేర్లు చెప్పొద్దు అంటున్నారు, బట్ మేమైతే చెప్తాము. చాలా హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళకి. అంటే ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఒక పాప అయితే సార్ అమ్మ లేదు నాన్న లేదు, ఇన్ని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక పాప అయితే డిగ్రీ చదువుతుంది, ఆ పాప అయితే పీజీలు కట్టడానికి కూడా లేవు అని ఒకసారి ఏడిస్తే నేను కూడా ఏడ్చాను సార్. ఏడ్చాను. అలాంటి వాళ్ళు ఉన్నారండి. అంటే ఊర్లో మ్యాక్సిమం అలాగే అంటే కొన్ని అంటే చెప్పవచ్చు చెప్పకూడదు కానీ అంటే పని బాగా చేస్తారండి మా వాళ్ళు. వర్క్ బాగా చేసిన తర్వాత కొంతమంది ఏమంటారు డ్రింకింగ్కి బానిస అయిపోతారు. హార్డ్ వర్క్ చేస్తారు, నొప్పులు అని పోవాలని చెప్పి డ్రింకింగ్కి అలవాటు అవుతారు. దాన్ని ఇంకా కనెక్ట్ అయిపోతారు. మొత్తం కనెక్ట్ అయిపోయిన తర్వాత ఎంత తీసుకోవాలి ఏంటి అనేది తెలియదు కదండి. మొత్తం ఫుడ్ మానేసి దాని మీద పడిపోతారు. అలాంటి దానివల్ల కొంతమంది చనిపోయారండి మధ్యలోనే. అలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు ఉన్నారు సార్. తల్లిలు కూడా పెదబయలు మండలం అక్కడ ఇసుక లోడింగ్కి వెళ్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 గంటల నుంచి బయలుదేరి వెళ్తారు సార్. 6 గంటల నుంచి వెళ్ళిపోయి నైట్ 9-10కి లారీ దిగబెడతారు సార్. పిల్లలకి చదివించడం కోసం భోజనం అదే తిండి కోసం, అంటే అదే తిండి దొరకదు కదా సార్, కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి. వాటి కోసం చాలా కష్టపడతారు సార్. కొండ ప్రాంతంలో ఏం దొరకవు కదా. ముందు మీరు ఎట్లా ట్రావెల్ చేస్తారు సార్? చిన్న తోవ ఉండేది అండి, బాట అంటాం కదా, చిన్న తోవ ఉండేది, అడవి మధ్య నుంచి ఉండేది. అలాగే మొత్తం భుజాన బరువులంతా మోసుకొని నెల ఇచ్చే రేషన్ డిపోలో ఇస్తారు కదా, అది కూడా భుజాన మోసుకొని వచ్చి తెచ్చుకునే వాళ్ళం అండి. ఘాటి మొత్తం 3.5 kilometers మొత్తం భుజాల మీద మోసుకొని తీసుకొచ్చేవాళ్ళం. అప్పుడు పెంకులు కానీ లేకపోతే అప్పుడు పెంకులు ఇచ్చారండి అప్పుడు గవర్నమెంట్. ఆ పెంకులు ఇంటి మీద కప్పు వేసుకోవడానికి అవన్నీ కూడా మోసుకొని భుజాల మీద, అంటే ఏమంటారు దాన్ని, కావుడు అంటాం కదా, అలా మోసుకొని వచ్చి ఆ పెంకులు కూడా నేసుకున్నామండి అప్పుడు. తర్వాత ఏదైనానండి ఇప్పుడు నిత్యావసర సరుకులు ఏమైనా తీసుకురావాలన్నా చాలా కష్టమే. ఇంకా 3.5 kilometers ఎక్కటం దిగటం. చిన్నతో ఉండేదండి, చిన్నతో. అప్పుడప్పుడు ఎలుగుబంట్లు, ఇప్పుడు సీజన్ కాదు, మామిడిపల్లి సీజన్లో అక్కడ మొత్తం అవే ఉంటాయండి, ఎలుగుబంట్లు ఉంటాయి మా ఏరియాలో ఎక్కువగా. అవి కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంతా ఓకేనా మొత్తం? ఇప్పుడు ఓకే సార్, చిన్న రోడ్డు వచ్చింది, బెటర్ ఇంకా కొంచెం.
ఓకే. కాకపోతే సీసీ రోడ్డు కూడా పెడితే మొత్తానికి పర్ఫెక్ట్. సీసీ రోడ్డు కూడా పెడితే ఇంకా మాకు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదండి అనుకుంటున్నాం. ఓకే. ఆ రోడ్డు కాకుండా సీసీ రోడ్డు బాగుంటుంది సార్, కొండ ప్రాంతం కాబట్టి అనుకుంటున్నాం అది ఇవ్వాలని అనుకుంటున్నాం. ఓకే. మీరు అనుకున్నవన్నీ మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, తొందరలోనే మీకు సీసీ రోడ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మన సీత గారు అండ్ ఆనంద్ గారు అండ్ మన అభితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.